నిన్నే ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళి. బాబుని ఇంటి దగ్గర వదిలిపెట్టి గుడికి వెళ్ళావు. నా కళ్ళలో చూసి నిజం చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? గోపాలరావు గారి ఇంటికండి. ఎందుకు అడుగుతుంటారుగా, మాట్లాడమే. ఆయన కనిపించాడా? మన దళితులని గురించి ఆయన చెప్పుకున్నావా? లేదండి, ఆయన కనిపించలేదు. నేను మాట్లాడింది జ్యోతితోనండి. అడ్డమైన కొంపలకి అడుక్కోవడానికి వెళ్తా? ఏ మొగుడు చచ్చాయనుకున్నావా? 4 రోజులు తిండి లేకపోతే చస్తాం అనుకున్నావా? చస్తే అంతా కట్టకట్టుకుని ఒకేసారి చద్దాం. అబ్బబ్బా, అమ్మాయిని ఆసుపత్రిని చూసిపోదామని నేను వస్తే ఆ అడ్డమైన రోగాలు నాకంట కడతావేమయ్యా? ఆసుపత్రి ఎలా ఉంది? ఆసుపత్రికి ఏం సార్, అమ్మాయి గారు అస్తవాసి నా నోటి సెలవు వల్ల వచ్చిన పేషెంట్లు బాగుపడి జర్రని ఎగిరి గంతేసి వెళ్ళిపోతున్నారు సార్. హలో డాడీ, ఎప్పుడు వచ్చారు మీరు? లాయర్ గారిని చూడడానికి వెళ్ళి పోతూ పోతూ నిన్ను ఒకసారి చూసిపోదామని. ఈ రోజు ఆపరేషన్ డే, పేషెంట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. కాసేపు వెళ్ళమ్మా. ఆత్మా అయ్యా, అమ్మాయి తన వైద్యంలో పడిపోయి మనసుకు తగిలిన గాయాన్ని మర్చిపోయింది అనుకుంటానయ్యా. నాకు చాలా సంతోషంగా ఉంది. రాధా, ఏమిటది? ఏమండి, ప్రొద్దు నుంచి బాబు ఒళ్ళు కాలిపోతుందండి. నాకేదో భయంగా ఉందండి. చాలా వేడిగా ఉంది. డాక్టర్, మా బాబుకి ఎలా ఉంది? మిస్టర్ కిరణ్, పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. పిల్లలకి చాలా రేరుగా వచ్చే జబ్బు ఇది. ఇది నయం కావాలంటే వెంటనే ఆపరేషన్ చేయించాలి. డాక్టర్, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు? నాకు తెలిసినంత వరకు ఈ టౌన్ లో ఇలాంటి కేసులకు స్పెషలిస్టు ఒకే ఒకరున్నారు. మీ బిడ్డ మీకు దక్కాలంటే వెంటనే డాక్టర్ జ్యోతి వద్దకు తీసుకెళ్ళండి. డాక్టర్ జ్యోతి? ఏమిటండి ఆలోచిస్తున్నారు? పంతాలకి పట్టింపులకు పోయి మన బిడ్డను మనం పోగొట్టుకోవద్దండి. అవసరమైతే ఆమె కాళ్ళ మీద పడి బతిమాలైనా సరే మన బిడ్డను మనం దక్కించుకుందాం. పదండి. హలో, ఏంటి కిరణ్ బాబు గారు సతీ సమేతంగా ఇలా వచ్చారు? మా బాబు చాలా సీరియస్ గా ఉంది, వెంటనే డాక్టర్ జ్యోతిని చూడాలి. అలాగా? అయ్యో పాపం, మీ బిడ్డను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వెళ్ళి చూసి వస్తాను ప్లీజ్. ఏం డాక్టర్, ఇంకెవరైనా పేషెంట్స్ ఉన్నారా? లేరు మేడం, అందరూ వెళ్ళిపోయారు. సరే, నేను బయలుదేరుతాను. రమ్మన్నారా? ఉంటే కదండి రమ్మంటానికి. జ్యోతి గారు గంట క్రితమే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర ఉంటారండి? ఏమోనండి, వెళ్ళి చూడండి. జ్యోతి, జ్యోతి, బాబు గారు, జ్యోతి గారిని అర్జెంట్గా చూడాలి. అలాగేనండి. అమ్మగారు, For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.